తర్వాత పోలీసులందరూ మీ కంట్రోల్లో పనిచేస్తున్న సందర్భంలో మీరు ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల చేత ఈ విధంగా కేసులు చేయిస్తున్నారనేటువంటి భావన అట్లీస్ట్ ప్రపంచానికి తెలియకుండా ఉండే విధంగా అయినా సరే మీరు బిహేవ్ చేయాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏది పడితే అది మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు చూడండి ఇది ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రమోషనల్ సాంగ్స్ చేయొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా పొలిటికల్ స్పీచెస్ వచ్చి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చి బోగు నా కొడుకులు ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని ఒక జర్నలిస్టును పట్టుకుని తిట్టొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని బట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర ప్రజలు ఇచ్చిన అధికారం ఎమ్మెల్యే ఉంది, నా ఆయనకి ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకి రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అవసరమైతే దేని కొనేస్తాననుకుంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు సార్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు ఎన్నుకుంది, ఇలాంటి వ్యక్తులను భీమవరం బీచ్కి సాంగ్ వేసి సినిమా ప్రమోషన్కి వెళ్ళే ప్రజల బాధల్ని అక్కడ వదిలేసి ఉండి గ్రామం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యని ఒక సమస్యను పట్టించుకోకుండా అక్కడ చర్చలు ఎవరైతే చర్చ కడుతున్నారో వణికిపోతున్నారు. చర్చలు కట్టడానికి రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీ చర్చలు కట్టడానికి వణికిపోతున్నారు. ఏమంటే మీకు వేసిన 70-80 వేల ఓట్లు మీకు అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మీకు ఓట్లు వేసి ఆ ప్రజలు ఓట్లు లేకపోతే మీరు ఎలా సార్ ఎమ్మెల్యే అయ్యారు? ఈ రోజు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఒక వర్గం మీద కంప్లైంట్లు పెట్టి ఒక వర్గం మొత్తం చర్చలన్నీ పడగొడుతుంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మీరు రేపొద్దున అక్కడ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండగలుగుతారు? ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 1,00,000 మంది క్రిస్టియన్స్ ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మీరు ఎమ్మెల్యే కాబట్టి డిప్యూటీ స్పీకర్ కాబట్టి మీరు ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడాలనేటువంటి ఒక అహంభావం నేను మీ ద్వారా ఆ కాన్స్టిట్యున్సీల ప్రజలకి పిలుపునిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకున్న కారణంగా ఈరోజు ఇలాంటి వ్యక్తులు ఎన్నుకున్న కారణంగా మీకు ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమొకటి ముందుకు రావట్లా. ఒక డిప్యూటీ స్పీకర్ కాదని ఒక ఎస్ఐ సిఐ మీ మీద కేసు కట్టగలుగుతాడా? ఒక డిప్యూటీ స్పీకర్ కాదని ఒక మీ మీద ఒక ఈ విధంగా జరుగుతుంటే రేపొద్దున మీ చర్చలని కొనసాగించడానికి ఎవరైనా వస్తారా? అంటే ఒక క్రిస్టియన్లు ఒక చర్చికి వెళ్తే మళ్ళీ నా యొక్క పోరాటం ఎస్సీల మీద కాదంట, చర్చికి వెళ్ళే ఎస్సీల మీద అంట. అరే నువ్వెవరు అయ్యా? నాకు అర్థం కాదు. బట్ కాన్స్టిట్యూషన్ ఇస్ పర్మిటింగ్. ఎస్ కన్వర్షన్ అయ్యారా ఎవరైనా? కన్వర్షన్ అయితే బాప్టిజం చూపించి రికార్డ్ చూపించేసి దెన్ respective authorities will deal the issue. Who are you? కన్వర్షన్ కాకుండా నేను చర్చికి వెళ్తా, మసీద్కి వెళ్తా, రామాలయానికి వెళ్తా. Who are you? అడగడానికి మీకు ఏం అధికారం ఉంది? మాక్సిమం ఉంటే ఒక 1000-2000 మంది ఉంటారు సార్. వాళ్ళ మీద ఎందుకు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో జనవరి 1కి మీ బాస్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జనవరి 1కి క్యాలెండర్ అయితే నాకు మీ బాస్ వెళ్ళి అరే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకోని మీకు ఏదో టైం పాస్ కాదు, మీకు ఆ టైం పాస్ కానీ ఉద్యోగం అనుకుంటా డిప్యూటీ స్పీకర్ వదిలేసి మినిస్టర్ అడగమనండి. కట్టు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 100 కోట్లు కట్టి చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి మినిస్టర్ పదవి ఇచ్చేస్తారు. అది వదిలేసేసి రాష్ట్రంలో సమస్యలన్నీ వదిలేసేసి భీమవరం బీట్ అని సాంగ్ చేసుకుంటా తిరుగుతా ఉంటే ఈ విధంగా ఫోక్ డాన్స్ చేసుకుంటారో ఫ్యాన్సీ డ్రెస్ చేసుకుంటారో డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంటే మీరు ఏం ఎమ్మెల్యే ఏం డిప్యూటీ స్పీకర్? ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఉండాల్సిన హోదా ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ అయిపోయినంటే నేను మళ్ళీ మీరు కౌంటర్ ప్రెస్ మీట్ పెడతారు. కోట్ వేసుకున్నారు, సూట్ వేసుకున్నారు. నేను చెప్తా, మీరు నన్ను టార్గెట్ చేసినంత వరకు నేను మిమ్మల్ని ప్రజల ముందు తీసుకెళ్తానే ఉంటా. మీరు ఎటకారంగా మాట్లాడినంత వరకు నేను ప్రజల ముందు మీ వాస్తవాలు పెడతానే ఉంటా. మీ ప్రభుత్వం చేసిన తప్పులు, మీరు చేస్తున్న తప్పులు, మీరు మీ ఐడియాలజీ, మీరు టార్గెట్ ఎవరెవరు టార్గెట్ చేయాలనుకున్నారో అంతా మీ ముందు పెట్టు. ఇప్పుడు
మేము మా పార్టీ తరఫున ఈరోజు గౌరవ ఆనరబుల్ స్పీకర్కి ఆనరబుల్ గవర్నర్ గారికి ఒక లెటర్ రాసి ఏమని అంటే, ఈ విధంగా రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఒక 60 నుంచి 70 యూట్యూబ్ లింక్స్ అలాంగ్ విత్ మెటీరియల్ we made a complaint to Honorable His Excellency, Her Excellency President of India. I am very happy to say and share to the public, రాష్ట్రపతి కార్యాలయం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రపతి కార్యాలయం పంపించింది ఈ లెటర్ పంపించి ఈ లెటర్లో రాష్ట్రపతి కార్యాలయం చెప్పింది ఏంటి అంటే, చీఫ్ సెక్రటరీని ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి దీని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. సో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవి ఉన్న ఒకే ఒక వ్యక్తి రాష్ట్రపతి. ఈరోజు ఒక స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసి, ఈ ఔన్నత్యాన్ని స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కాదని ఈ విధంగా ఒక స్ట్రీట్ లీడర్ లాగా ఒక రాజ్యాంగ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసేటువంటి విధానంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు కూడా, నేను అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నా, అయ్యన్న పాత్రుడు గారు మీరు కూడా కొంత రిస్ట్రెయింట్ గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పొలిటికల్ డిబేట్ లో పొలిటికల్ స్పీచెస్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను అయితే చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు సెట్ అ ప్రెసిడెంట్. రఘురామకృష్ణరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు దాకా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎలా ఉండాలి అనే దానికి ఒక చట్టం లేదు. వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు. కానీ కొన్ని ప్రెసిడెంట్స్ ఏమంటే ప్రెసిడెంట్స్ అంటే న్యూట్రల్ గా ఉండాలి, స్పీకర్ అనేవాడు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు అని. మీ పుణ్యమాని నేను లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక ఆర్టీఐ వేశాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేసినటువంటి ఆర్టీఐలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, the secretariat has not received any communication from honorable speaker and honorable deputy speaker regarding resignation from the membership of their respective political parties. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మెంబరే, అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ మెంబరే. నేను ఒకటి అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కి రిజిగ్నేషన్ చేశారో లేదో నాకు తెలియదు. యాజ్ పర్ స్పీకర్ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం అయితే నాకు ఇచ్చినటువంటి అసెంబ్లీ రికార్డ్స్, ఇది ఇచ్చింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్, డేటెడ్ 22/12/2025. గత వారం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సెక్రటేరియట్ రికార్డ్స్ ప్రకారం. వచ్చి మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సబ్మిట్ చేసుకుంటారా నాకైతే తెలియదు. యాజ్ ఆన్ టుడే ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చుంటున్నారు మీరు తెలుగుదేశం కార్యకర్తలు. పసుపు చొక్కా మాత్రమే వేసుకోవడం లేదని మీరు తెలుగుదేశం కార్యకర్తలు, బికాస్ తెలుగుదేశానికి మీరు రిజైన్ చేయలేదు అని అసెంబ్లీ కార్యాలయం చెప్తుంది. మనం మీరు ప్రెస్ మీట్ ఏం చెప్పారు, ఆల్రెడీ నేను మెంబర్షిప్ కి ఎప్పుడో రిజిగ్నేషన్ చేసేసాను. మరి రిజిగ్నేషన్ చేసి తీసుకెళ్ళి దీని కింద పెట్టుకున్నారా, ఆఫీసులో పెట్టి తాళం వేసుకున్నారా? స్పీకర్ రికార్డ్స్ కి మీరు ఇవ్వాలి కదా, సెక్రటరీ కార్యాలయానికి ఇవ్వాలి కదా, స్పీకర్ కార్యాలయానికి ఇవ్వాలి కదా. we are not belong to any political party అని. సో మీరు ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోవడం, పార్టీ మెంబర్షిప్ కి రిజిగ్నేషన్ చేయకుండా మొరాలిటీ, లీగాలిటీ గురించి మాట్లాడితే లీగాలిటీ ఫిక్స్, నో డౌట్ 10th షెడ్యూల్ లో మీకు ఫిక్స్ చేయొచ్చా అవుతా, మీరు రిజైన్ చేయాలా అవుతా, 10th షెడ్యూల్ ఏం చెప్తున్నది, మీ గో టు కోర్ట్ ఆఫ్ లా, అందులో డౌటే లేదు. కోర్టు విల్ డిసైడ్. మీ పుణ్యమాని ఇంకోటి జరిగింది ఏంటంటే, there is no separate moral code of conduct for honorable speaker and honorable deputy speaker, restricting them from expressing political opinions in public debates and public platforms. ఈ పాయింట్ వరకు మీరు కరెక్ట్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పొలిటికల్ స్పీచెస్ ఇవ్వచ్చు అనే దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు బోగు నా కొడుకులారా, ఆ నా కొడుకులారా, ఈ నా కొడుకులారా రెచ్చిపోతున్నారు. సో ఈ విషయంలో కూడా రేపు సుప్రీంకోర్టు, హైకోర్టులో మీ పుణ్యమాని దేశం మొత్తం ఒక చట్టం వస్తుంది.
సో మీరు దేశం మొత్తం చట్టం రావడానికి అర్జునులు కాబోతున్నారు. ఎందుకంటే మేము ఈ పాయింట్ మీద కూడా సార్ మీరు పెట్టిన వీడియోలు, మీరు వేసిన డాన్సులు, మీరు వేసిన స్టెప్పులు, మీరు మాట్లాడిన మాటలు కంప్లీట్ గా A to Z రికార్డ్ తీసుకెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు పెడతాం. మీకేముంది హైకోర్టు సుప్రీంకోర్టు ఇది మీకు, హైకోర్టు సుప్రీంకోర్టు మీకు ఇది. అఫ్ కోర్స్ నాకు తెలిసి 2-3 రోజుల్లో మళ్ళీ మీరు ప్రెస్ మీట్కి వస్తారు. ప్రెస్ మీట్ లో మీరు రాష్ట్రపతి కార్యాలయం కూడా ఏం పీకలేదని అంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు, ఎవరన్నా భయం లేదు. ఎందుకు డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, దేనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అధికారం ఉన్న చతురత ఉంది. సో మీరు ఖచ్చితంగా నాకేమీ ఎవరైనా పీకలేడు అంటారు. కానీ మీ దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి భారతదేశం మొత్తానికి ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలా ఉండకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకురామని మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. బహుశా కేసు వేస్తే వేసుకోండి, మీరేం పెరగలిగింది లేదా అంటారు. మీకు కింద చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కాబట్టి. కానీ ఏదో పేదవాళ్ళం, ఏదో చిన్నవాళ్ళం, ఏదో మీరు కన్నెర చేస్తే మేము బతకలేని వాళ్ళం, ఏదో పాత సూట్ వేసుకొని కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోయి ఏదో చిన్న కేసు వేసుకునే వాళ్ళం. ఆ కేసుతో ఏమవుతుందో చూడండి కొద్దిగా. ఇప్పుడు రేపొద్దున ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పిలుస్తాడు ఖచ్చితంగా. సార్ ఏంటి రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చింది, మేము ఎంక్వైరీ చేయమని, మేమే ఎంక్వైరీ చేయాలని. నేను కూడా 2-3 రోజుల్లో లెటర్ వస్తుంది నాకు కూడా. నేను కూడా మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసిన డాన్సులు, మీరు వేసిన స్టెప్పులు మొత్తం తీసుకెళ్లి ఈ దగ్గర పెడతా, చీఫ్ సెక్రటరీ దగ్గర పెడతాం. సార్ చీఫ్ సెక్రటరీ గారు ఇదిగో చూడండి, ఇదిగా ఎక్కడ మాట్లాడుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు డిప్యూటీ స్పీకర్ రెడ్డి అని. వాళ్ళు మోడల్ కూడా కండక్ట్ అన్న పెట్టండి, మేము భరించలేకపోతున్నాం. లేదంటే స్పీకర్ పోస్ట్ కి రిజైన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మాకే అబ్జెక్షన్ లేదు. రోజు వెళ్ళి ఏబిఎన్ ఛానల్, టీవీ ఛానల్ కూర్చోడని చెప్తాం. అటాక్ చేయడం మేము ఒక్కడికే వచ్చు, మాట్లాడటం మేము ఒక్కడికే వచ్చు, ప్రశ్నించడం మేము ఒక్కడికే వచ్చు, ట్విస్టింగ్ చేయడం మేము ఒక్కడికే వచ్చు, రచ్చబండలు కట్టడం మేము ఒక్కడికే వచ్చు. రచ్చబండలు మీకంటే అద్భుతంగా పెట్టగలం సార్ మేము. కాకపోతే ఏంటి అంటే టార్గెటెడ్ గా వెళ్ళటం కరెక్ట్ కాదు, ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళాలి. మీరు చేస్తున్నది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు, మీరు కూర్చున్న పదవికి మీరు ఇస్తున్న గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రజల్లో స్పీకర్ అంటే ఒక చులకన భావం పెడుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకోండి చెప్తున్నాం. విన్నారు, లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు కదా. రేపు మీరు ఎమ్మెల్యేగా అవుతారా లేదా అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. సెక్యులర్ కంట్రీలో మీరు క్రిస్టియన్స్ మీద, ఎస్సీల మీద చేస్తున్న దారుణాలను చూస్తే ప్రజలు నిర్ణయిస్తారు. మీరు తలుచుకుంటే మా మీద అటాక్, మీరు తలుచుకుంటే ఎంతసేపు నా దెబ్బ ఎలా ఉంటుందో చూపించండి. మీ దెబ్బ ఎలా ఉంటుందో నేను చూస్తా. మీ ప్రతాపం మా ప్రతాపం చూసుకుందాం. మీరు అన్నారు కదా, చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం. సో రఘురామకృష్ణరాజు గారి టాపిక్ కి అంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. వారు ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. బట్ యాజ్ ఆన్ టుడే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హర్ ఎక్సలెన్స్ ఇచ్చారు కాబట్టి దాని మీద చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడతారో చూద్దాం. మేము కూడా మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ప్రయత్నం చేస్తుంది. either రఘురామకృష్ణరాజు గారు యాజ్ పర్ ది ప్రొసీజర్, యాజ్ పర్ ది ట్రెడిషన్ ప్రకారం, ప్రెసిడెంట్స్ ప్రకారం ప్రాపర్ గా ఉంటారా, లేదు అంటే వారి మీద మా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం మొదలవుద్దా, మీడియా పోరాటం మొదలవుద్దా లేదో చూద్దాం. దట్ ఇస్ ఓన్ ఇష్యూ.